వెల్కమ్ టు KL9 న్యూస్. కూటమి పాలనలో రాష్ట్రం అన్నింటా వెనుకబడి ఉందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు శ్రీహరిపురం గల్లా ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. 2 ఏళ్ల కూటమి పాలన తీరును ఎండగట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలను నమ్మిన ప్రజలు ఇప్పుడు లబోదిబోమంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి వార్డులో పార్టీని బలోపేతం చేస్తామని, కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షులు KK రాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామ ప్రాంతంలో మరి 14 వార్డులకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్స్, మాజీ కార్పొరేటర్స్, అలాగే ఈ రోజు ముఖ్య అతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు గారు, జిల్లా అధ్యక్షులు KK రాజు గారు, పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ జహీర్ అహ్మద్ గారు, మరి అందరి సమక్షంలో ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఏ రకంగా వెన్నుపోటు పొడిచారు అన్న దాని మీద చర్చా వేదికగా ఈ రోజు ఈ యొక్క ఫంక్షన్ హాల్లో చర్చించుకోవడం, అనేక విషయాలు ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఎన్నికలైన తర్వాత ఏ రకంగా గాలి కదిలించారు, ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, పెన్షన్ల విషయంలో కానీ, తల్లి వందనం విషయంలో కానీ, అలాగే ప్రతి ఆడబిడ్డకి 18 సంవత్సరాలు నేను ప్రతి ఆడబిడ్డకి 1500 నెలకి ఇస్తానంటే సంవత్సరానికి 18,000, 2 సంవత్సరాలకి 36,000 బకాయి. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నారండి, సంవత్సరానికి 36,000, 2 సంవత్సరాలకి 72,000 బకాయి. ఇలాగా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ప్రతి కుటుంబానికి ఇస్తానని చెప్పారు. మరి 2 సంవత్సరాలకి 6 సిలిండర్లు ఇవ్వాలి అంటే ఒక కుటుంబానికి 6,000 రూపాయలు బకాయిలు ఉన్నారు. ఇలాగ అనేక విషయాల మీద ఆయన ఏది గాలి కదిలించారో అన్నిటి కూడా చర్చించడం జరిగింది. దీని అందరూ కూడా ఏకీభవించారు, ఇది వాస్తవం అని చెప్పి. మరి కూటమి ప్రభుత్వం తల వంచైనా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ప్రజల పక్షాన మేము ఈ పోరాటాన్ని కొనసాగించి ప్రజల పక్షాన్ని నిలబడతామని మీ ద్వారా ప్రజలకు తెలియపరుచుకుంటాం. అంటే ఒక్క పారిశ్రామిక ప్రాంతమే కాదు, అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈరోజు తీసుకుంటే వాళ్ళు ఓకదంపుడు ఏం కోరుతున్నారని అంటే అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాం, చాలా బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు అని అంటే, ప్రత్యేకంగా పశ్చిమ నియోజకవర్గంలో తీసుకుంటే అనేక మంది వలస వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అనేక మంది రోజువారీ వర్కులు దొరక్క డిగ్రీలు చేసి కూడా, పీజీలు చేసి కూడా ఏదో ఉద్యోగం చేసుకుందామని చెప్పి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే స్వయాన నా దగ్గర కొన్ని వందల అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. నిరుద్యోగులు ఆత్మనాదాలు, పెరిగాం, చదువుకున్నాం, ఇంట్లో నువ్వేం చేయట్లేదని చెప్పి అంటుంటే బాధ వేస్తుంది సార్ అని చెప్పి వాళ్ళు చెప్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు పరిశ్రమలు వచ్చేస్తున్నాయి, పిల్లలకు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అని చెప్పి పప్పు బెల్లంలాగా రూపాయికి 1,000 కోట్లు ఖరీదైనటువంటి భూముల్ని దారదత్తం చేస్తున్నారు. మరి ఇది ప్రజలకు అన్యాయం చేయడం కాదా? ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారో అట్లీస్ట్ వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకైనా సరే నిరుద్యోగ భృతిని ఇవ్వాలి అని చెప్పి, బకాయిలన్నీ కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళ అకౌంట్ లో పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే ఆడబిడ్డకి ఏదైతే ఇస్తానన్నారో 36,000 2 సంవత్సరాలకి వాళ్ళ అకౌంట్ లో పడే వరకు ప్రజలతో పాటు మేము కూడా పోరాటం చేస్తామని చెప్పి మీకు హెచ్చరిక చేస్తాం.